అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యోహాను సువార్తని భిన్న రీతిలో మనం విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం. వాస్తవానికి ఈవేళ మేము ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. ఇవాళ ఎలాగైనా సరే గుంటూరులో ఉన్న అరిసా హౌస్ని సందర్శించాలి అనుకున్నాం. అయితే అధ్యయన సమయం కొంచెం అడ్డు వచ్చింది. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుల్లాగా నేను, రమేష్ డేవిడ్ నిట్ల, వరప్రసాద్, కిరణ్, మేము నలుగురు అరిసా హోమ్కి ఎదురుగా కారు ఆపుకొని ఆ బోర్డుని ఆస్వాదిస్తూ మీతో మాట్లాడుతున్నాను. లైవ్లోకి చేరి వచ్చిన బిడ్డలకు వందనాశీస్సులు. ఎప్పటిలాగే బిడ్డ కవిత నిట్ల అందరికంటే ముందు వస్తుంది. బిడ్డకి ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. మిగిలిన వాళ్ళు కారులోనే ఉన్నారు. రైట్, నిన్నటి అధ్యయనాన్ని కొనసాగించుకుందాం. నిన్న యోహాను కాలం నాటి విశ్వాస సమాజాల వర్గీకరణను గురించి చెప్పుకున్నాం. యూదులు అంటే సనాతన యూదులు, క్రైస్తవ యూదులు, హెల్లేనీయులు, సంప్రదాయ హెల్లేనీయులు, క్రైస్తవ హెల్లేనీయులు, ఇలాగూ నలుగురుని మనం చెప్పుకున్నాం. యూదులేమో యెహోవా ఏకదైవారాధనని ఆచరించేవాళ్ళు. మళ్ళీ యూదా క్రైస్తవులు జాతిపరంగా విశ్వాసపరంగా వెలివేయబడినవారు. అప్పటికి గ్రీకుల దగ్గరకు వస్తే వారు ఇతిహాసాల మీద ఆధారపడిన వారు. గ్రీకు క్రైస్తవులు సాక్షాత్కార సాక్ష్యాన్ని, అనుభవాన్ని ఆకలింపు చేసుకున్నవారు. ఇది అక్కడి సినేరియా. అక్కడ లోగోస్ను డిఫరెంట్ కోణాల్లో యోహాను ప్రవేశపెట్టాడు. నిన్న దాని గురించి మనం చెప్పుకున్నాం. ఇవాళ వాక్యము దేవుని వద్ద ఉండెను అనే ఆ ప్రత్యేకమైన భావాన్ని మనం చెప్పుకుందాం. అది కూడా మళ్ళీ యూదా కోణంలోంచే చెప్పుకుందాం. యూదులకు ఒక ప్రత్యేకమైన సంప్రదాయం ఉంది. ఇక్కడ కొంచెం చారిత్రక నేపథ్యంలోకి కూడా వెళదాం. స్వర్ణ దేవాలయ ధ్వంసానికి పూర్వం యూదా మత విశ్వాసం అధికంగా బలులు, కర్మకాండలు వాటికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. విశ్వాస ప్రకటన అంటే, లేకపోతే దైవ ఆరాధన అంటే బలి అర్పణతో అది తప్పనిసరిగా ముడిపడి ఉంది. అంతెందుకు, ప్రభువు వారిని పొరటాళ్ల ప్రార్థనకు తీసుకుని వెళ్తూ, అంటే శిశువైన యేసును యెరూషలేము దేవాలయంలోనికి మరియా యోసేపులు తీసుకుని వెళ్ళినప్పుడు ధర్మశాస్త్రానుసారమైన అర్పణను ఆ గోపిల్లల్ని వెంటబెట్టుకుని వెళ్ళారు. అందువలన అర్పణ అనే కంటే కూడా బలి అర్పణ విశ్వాస ప్రకటనలో యూదులకు చాలా ప్రధానమైన అంశంగా స్వర్ణ దేవాలయం ఉన్నంత వరకు పరిగణించబడుతూ వచ్చింది. స్వర్ణ దేవాలయ అనంతరం బలి అర్పించటానికి పవిత్ర ప్రదేశం, ప్రతిష్ఠిత ప్రదేశం లేదు. అప్పుడు జామ్నియా సమాలోచన సభ ఉందే, అది ధర్మశాస్త్ర ప్రాధాన్యతను వెలికి తీసుకుని వచ్చింది. అర్పణ లేదు, ఇక ధర్మశాస్త్రం యొక్క ప్రాధాన్యత. యూదులకు మనం ద్వితీయోపదేశ కాండంలో క్షమావచనం ఉంటుంది. ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా, దాన్ని క్షమావచనం అని అంటాం మనం. అది చాలా ప్రాధాన్యత. అంటే విశ్వాస ప్రకటనలో వారు ఆ ఏకదైవారాధనని ఎలాగూ అప్హోల్డ్ చేశారో అది చెప్పాలన్నమాట. అయితే నీ దేవుడైన యెహోవా నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, మళ్ళీ క్షమావాక్యం, వీటన్నింటినీ మనం పరిగణలోనికి తీసుకున్నప్పుడు వాక్యం అన్నాడు, అంటే లోగోస్ అన్నాడు. మళ్ళీ లోగోస్ని దేవునిలో అంతర్లీనం చేశాడు. ఇక్కడ అంటే ఆ గందరగోళం ఏంటంటే, గందరగోళం అనే మాట వాడాను నేను. గందరగోళం ఏంటంటే ఒకే దేవుడు
రెండు స్వభావాలు అనాలి. ఒకటి శక్తి, మరొకటి వ్యక్తి. శక్తిని, వ్యక్తిని ఒకే దైవత్వంలో ఏకత్వం చేసే ఆ ప్రయత్నంలో యోహాను సఫలమయ్యాడు. అక్కడ బహుశా ఖచ్చితంగా తొలి తరానికి అది ఒక పెను సవాలుగా మారి ఉండవచ్చు. యూదులకు ఒక పెద్ద సవాల్ అన్నమాట. అది శక్తి స్వరూపుడైన ఆత్మదేవునిలో వ్యక్తిగా మన మధ్య నివసించి మరణించిన యేసును అంతర్లీనం చేయటాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయి ఉండవచ్చు. అక్కడ క్షమావచనం వారిని మరింతగా ఏకదైవారాధనకు పురికొల్పి ఉండవచ్చు. మళ్ళీ గ్రీకుల దగ్గరకు వస్తే, గ్రీకులకు వ్యక్తి దైవం, రూపదైవం, ప్రతిమ దైవం, ప్రత్యక్ష దైవం ఇవి క్రొత్తేమీ కావు. ఆత్మదైవం కంటే కూడా రూపదైవానికి, ప్రతిమారాధనకి, ప్రత్యక్ష దైవారాధనకి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. కానీ అలాగని తాత్విక గ్రీకు చింతనను మనం గమనించినట్లయితే వాళ్ళు ఆత్మదైవారాధనకు, దైవం అనే మాట వాడకపోయినా ఆత్మశక్తికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఇక్కడ భారతీయ తత్వాన్ని కూడా జస్ట్ ఒక్కసారి అలాగూ జ్ఞప్తికి తెచ్చుకుందాం. భారతీయ దేవజ్ఞానంలో భగవంతుడు, దేవుడు అనే రెండు భావనలు ఉంటాయి. భగవంతుడిని ఆత్మారాధనగా చూస్తారు, దైవాన్ని ప్రత్యక్షతారాధనగా చూస్తారు. నేను దాన్ని అంతవరకే వివరిస్తున్నాను. గ్రీకు తాత్విక చింతనలో తాత్వికులకేమో భగవంతుడు అని వారు ప్రస్తావించకపోయినా లోగోస్ అనేది విశ్వగమన నిర్దేశక శక్తిగా వారు పరిగణించారు. కానీ పాపులర్ గ్రీకు రిలీజియస్ థాట్లో ప్రత్యక్ష దైవాలు, ప్రత్యక్ష దేవతలు, రూపసహిత దైవారాధన అనేకం ఉన్నాయి. కానీ యోహాను ఈ రెండింటినీ చాలా జాగ్రత్తగా సమన్వయం చేస్తూ ఆత్మ అంటే శక్తి, వ్యక్తి ఈ రెండింటి యొక్క సమ్మిళితాన్ని ఒకే వాక్యంలో చెబుతూ వాక్యం దేవుని వద్ద ఉండెను అన్నాడు. సో ఇక్కడికి ఈవేళ ఆపేద్దాం. రేపు మరొక కోణాన్ని మనం స్పృశిద్దాం. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీస్సులు చెల్లిస్తూ ఉన్నాను. అశోక్ అమ్మ చిన్న గుర్తు కనబట్ల బిడ్డ కవిత నిట్లా, రమేష్ డేవిడ్ నిట్లా నా ప్రక్కనే ఉన్నాడు. అశోక్ ఉన్నాడు. అశోక్ సనాతన యూదులు, క్రైస్తవ యూదులు అని ఆ పాయింట్ పట్టుకొని పెట్టాడు. అలాగే దర్శనపు జాకబ్ తమ్ముడున్నాడు. పాగల ఇస్రాయల్ మా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్. అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ రేపటి దినం మరొక కోణాన్ని మనం స్పృశిద్దాం. అందాక సెలవు.